నేనైతే పౌర్ణమికి మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా హస్బెండ్ వాళ్ళ ఊరు పొందూరు అయితే వెళ్తున్నామనమాట. ఇక్కడైతే బేబీ అప్పటి వరకు పడుకుంది. అప్పుడే ఇంకా లేచిందనమాట. వాళ్ళ డ్యాడీ చూడండి డ్రైవింగ్ చేస్తూ ఎట్లా పట్టుకున్నారో. ఇంకా ఈవినింగ్ బయలుదేరడానికి రీజన్ ఏంటంటే మా హస్బెండ్ లాగౌట్ అయ్యేసరికి ఈవినింగ్ అయిపోయిందనమాట. సో, అందుకని 3 ఆ టైంకి స్టార్ట్ అయ్యాం. వచ్చేపాటికి అత్తమ్మలందరూ కలిసేసి ఇంకా దేవుడికి పెట్టాల్సిన నోము బూరెలు, వంటలు అన్నీ చేసి పెట్టేశారు. మా అత్తమ్మ ఇంక నా కోసం అయితే పొటాటో కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు అప్పుడు. ఇంకా పూజ అయితే చాలా మంచిగా జరిగింది. నేను ఈసారి పౌర్ణమి రోజు నేనే కథ చదివాను. లాస్ట్ ఇయర్ కేదారేశ్వర నోము బుక్ అయితే చాలా టఫ్ ఉంది చదవడానికి. మేబీ అది ఓల్డ్ బుక్ అయి ఉండొచ్చు. ఇప్పుడు న్యూ వర్షన్ ఏమో ఈరోజు చదివింది అయితే అది చాలా ఈజీగా ఉంది, మంచిగా అయిపోయింది. ఇంకా ఈ ప్లేట్స్లో పెట్టిన బూర్లు అయితే ఎవరైతే ఇంట్లో పౌర్ణం చేసుకోరో వాళ్ళు మా ఇంటికి వచ్చి పెట్టుకుని పౌర్ణం పూజ అయితే చేసుకున్నారనమాట. మేము కథ చదువుతాం కదా, మా దగ్గర అవన్నీ పెట్టుకుని కథ వింటారు వాళ్ళు. అలా కొంతమందికి అలా ఉంటుంది, వాళ్ళ ఇంట్లో చేసుకోవడం అంటూ ఏముండదు. అలా ఉన్న వాళ్ళైతే వేరే వాళ్ళ ఇంటికి ఎవరికైతే పౌర్ణమి ఉందో వాళ్ళ దగ్గరికి వచ్చి చేసుకుంటారు. వాళ్ళే అక్షింతలు కూడా వాళ్ళే కలుపుకొని తెచ్చుకొని పూజ అయిన తర్వాత అక్షింతలు వాళ్ళు తెచ్చుకున్నవి మాత్రమే దేవుడికి వేస్తారనమాట. ఇంకా ఆ రోజంతా ఫాస్టింగ్ ఉంటాం కదా, చంద్రుడిని చూసి మనం దండం పెట్టుకుని అప్పుడు భోంచేయాలి. ఇంకా చంద్రుడిని చూసేసి ఇంకా అయితే భోజనం చేయడానికి అయితే ఇంట్లోకి వచ్చేసాము. ఇంకా ఇంట్లో వచ్చేసరికి అందరూ పూజ చేసుకోవడానికి వచ్చారు కదా, అందులో నానమ్మ వచ్చి పాపని అడుగుతున్నారు, నువ్వు కూడా కూర తింటావా, చారు పెట్టినా అన్నం పెట్టినా అని చెప్పి కొట్టడం మొదలుపెట్టింది కదా, ఊ ఊ ఊ అని చెప్పి అంటుందన్నమాట మంచిగా. ఇంకా భోజనం దగ్గరికి వచ్చేసరికి ఏదో తినేయాలి అని అనిపించదు. పొద్దునుంచి ఫాస్టింగ్ ఉంటాం కదా, అంత తినేయాలి అని అనిపించదు. కానీ నాకు పొటాటో కర్రీ చూసేసరికి ఆకలి ఎక్కువైపోద్ది. ఇంకా నోము దారం అయితే మార్నింగ్ కట్టుకున్నాం మేము. కొంతమంది నైట్ కట్టుకుని మార్నింగ్ తీసేస్తారు. నేను మార్నింగ్ కట్టుకుని ఇంకా మార్నింగే తీసేసాను అనమాట. ఎందుకంటే అది చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. మా హస్బెండ్ అయితే ఇక్కడ కడుతున్నారు. అంతే ఈ వ్లాగ్.